18.37 టీఎంసీ అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం వాటిలలో. ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ అది భీమాగిన 20 టీఎంసీలు, అన్ని మూడు కలిపితే 299 టీఎంసీలు అయింది. అయితే గత సంవత్సరం నాగార్జున సాగర్ ఏం గొడవైందో మీరు అంతా చూసినారు. అప్పుడు మన దగ్గర వాటర్ ఉంది, రిలీజ్ చేయండి. ఎందుకు చేస్తారంటే మీరు రాతపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి, మేము ఇస్తామని మన ప్రభుత్వం అన్నా కానీ మనం రాతపూర్వకంగా అయ్యలేదు. ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ మనది, వాళ్ళని రాతపూర్వకంగా తీసుకుంటే వాళ్ళని కమిట్ చేయాలని. కానీ కమిట్ కాలేదు. కానీ ఈసారి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అయినరు 299. ఇంకా స్ట్రాటజీస్ ఉన్నాయి. మనకి 299 టీఎంసీ సరిపోవు, ఎందుకంటే ఐటీఆర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నది, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్, ఇంకా వాటర్ గ్రిడ్ ఉన్నది. అన్నీ కలిపితే దాదాపు మేము లెక్కేస్తే, ఇంకా జురాల పాకలేవని లెక్కలేస్తే దాదాపు 500 టీఎంసీ వరకు వస్తున్నది. సో 500 టీఎంసీ కూడా సాధించాలి. వాటి స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని అప్రాప్రియేట్ టైంలోనే ట్రిబ్యునల్ అండ్ సుప్రీంకోర్టు ముందు పెడతారు. ఆ తర్వాత ఇక కృష్ణాలో మనకు జరిగిన అన్యాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా కొంచెం వినాలి ఈ ఇష్యూలో. ఎస్ఆర్బీసీకి అలొకేషన్ అండ్ యూటిలైజేషన్ ఈ రెండు డిఫరెంట్. చాలా మంది అవగాహన ఉందో లేదో తెలీదు. యూటిలైజేషన్, అలొకేషన్ ఉంటేనే యూటిలైజ్ చేయగలుగుతారు. ఎస్ఎల్బీసీలో ఏమైందంటే, ఎస్ఆర్బీసీలో ఏమైందంటే 19 టీఎంసీ రీజనరేషన్ 11 టీఎంసీ ఉంది. 811 టీఎంసీలో రీజనరేషన్ 11 టీఎంసీ దానికి ఇచ్చేసిండ్రు. ప్లస్ 8 టీఎంసీ కేసీ కెనాల్ మోడర్నైజేషన్లో సేవింగ్స్ చూపించిండ్రు. సో చూపించి వాళ్ళు అలొకేట్ చేసేసిండ్రు, ఒక జీవో ప్రకారం అలొకేట్ చేసిండ్రు. అదే ఎస్ఎల్బీసీ చర్చకు వచ్చినప్పుడు మొదలు 1981లో ఒక జీవో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయమని 3 లక్షల ఎకరాలకు డ్రాట్ ప్రోన్ ఏరియా నల్గొండ ఉందని. మళ్ళీ 1982లో ఒక జీవో ఇచ్చిండ్రు, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ టేకింగ్ బై ఎస్ఆర్ఎస్బీసీ అండ్ ఎస్ఎల్బీసీ. ఎస్ఆర్ఎస్బీసీలనేమో అలొకేషన్ చేసిండ్రు, ఎస్ఎల్బీసీలనేమో జీవోలో 3 lakh ఎకర్స్ను ఆయకట్టును డెవలప్ చేయడానికి చేయమన్నారు. ఆ తర్వాత 94లోనేమో జీవో ఇచ్చేసిండ్రు, ఎస్ఆర్బీసీకి అలొకేషన్ చేసినట్టు. అండ్ అందులోనే డిస్కస్ చేసినట్టు ఏమని, మోడర్నైజేషన్ ఆఫ్ కేసీ కెనాల్ అండ్ గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలో ఏదో ఉపయోగించుకుంటామని. కానీ ఫైనల్ వర్డ్లో ఏం చేశారంటే 11 టీఎంసీ రీజనరేషన్, 8 టీఎంసీ మోడర్నైజేషన్ అలొకేషన్ చేసేసుకున్నారు. అదే 1998లో 382 జీవోలో ఒక కమిటీ ఫామ్ చేసింది ఎస్ఎల్బీసీకి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న దానికి, ఏ సేవింగ్స్ వల్ల. అయితే ఎన్ఎస్పీలో మోడర్నైజేషన్ అవుతుంది, సార్ చెప్తారనుకుంటాను సాంబయ్య గారు. ఎన్ఎస్పీలో మోడర్నైజేషన్లో సేవింగ్స్లో 26 టీఎంసీ ఉంటుంది కాబట్టి మనము ఎస్ఎల్బీసీకి అలొకేట్ చేయాలని ఒక చర్చ వచ్చింది. దానికి ఒక కమిటీ ఫామ్ చేసిండ్రు, సీతాపతిరావు, వెంకట్రావు, అప్పుడున్న ఇంజనీర్లు అంతా. ఆ కమిటీలో ఏం చేశారంటే వాళ్ళు, కమిటీ ఫెల్ట్ దట్ 30 టీఎంసీ ఫర్ ఎస్ఎల్బీసీ కెన్ బి మెట్ ఫ్రమ్ 811 టీఎంసీ. ఫెల్ట్ దట్, వాడు రికమెండ్ చేయడు. ముసలాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి కానీ రికమెండేషన్ ఉండదు. ఇంకా ఆ తర్వాత ఏమైంది అంటే, మన అవగాహన లోపమా లేకుంటే మన ప్రభుత్వం కూడా వాళ్ళదేమో తెలియదు కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో ఏమో సర్ప్లస్ ఫ్లోస్ అని రాశారు. ఎస్ఎల్బీసీలో సర్ప్లస్ ఫ్లోస్ అని రాసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. మళ్ళీ ఈపీసీ వర్క్ స్టార్ట్ అయినప్పుడు 2005లో ఒక జీవో ఇచ్చారు, ఇది అడ్మినిస్ట్రేటివ్ అప్పులు ఇచ్చుకుంటా. దాంట్లోనేమో టు యూటిలైజ్ 30 టీఎంసీ ఆఫ్ వాటర్ అని అన్నాడు. అలొకేషన్ రాయలేదు అక్కడ కూడా. ఇంకా ఓసారి ఐ థింక్ పాండురంగారెడ్డి గారని ఫ్లోరైడ్ దీని మీద కూడా హైకోర్టులో కేసేసిండ్రు. అందులోనేమో ప్రభుత్వం గోదావరి డైవర్షన్ నుంచి 45 టీఎంసీ వస్తుంది కాబట్టి అది మేము వాడుకుంటాము అని అందులో కమిట్ అయ్యిండ్రు, కానీ అలొకేషన్ చేయలేదు. ఆ తర్వాత 2013లో ఒక కమిటీ పెట్టిండ్రు, స్టేట్ లెవెల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఫామ్ చేసిండ్రు. అందులో ఎస్ఎల్బీసీ కోసం అప్పుడు ఈ సేవింగ్స్ నుంచి చేయాలని రికమెండ్ చేసిండ్రు, కానీ ఇంతవరకు జీవో లేదు. దయచేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాను, రిటైర్డ్ ఇంజనీర్స్ అందరిని కోరుతున్నాను, దీనిపై దృష్టి పెట్టాలని. ఇక గోదావరికి వస్తేనేమో మన అందరికీ తెలిసిందే 1480 టీఎంసీ అండ్ 1172, 350 భూపాలపట్నం నుంచి వస్తుంది. అసలు ఆ గోదావరి పుస్తకం చదువుతూనే దుఃఖం వస్తుంది అన్నట్టు. అన్ని ఈజీ అగ్రిమెంట్స్, 2 పేజీల అగ్రిమెంట్లు, 3 పేజీల అగ్రిమెంట్లు. ఆ జడ్జిమెంట్ కేవలం పోలవరం కోసమే పోరాడినరు వాళ్ళు, కానీ మన ప్రాజెక్టుల కోసం పోరాడలేదు. అన్ని వీక్ అగ్రిమెంట్స్. 6/10/1975లో తెలంగాణకు 3 ప్రాజెక్టులు, లెండి ప్రాజెక్టు అది జాయింట్ ప్రాజెక్టే, లోవర్ పెన్గంగా ప్రాజెక్ట్ అది జాయింట్ ప్రాజెక్టే, ప్రాణహిత జాయింట్ ప్రాజెక్టు. లేటర్ ఆన్ అగ్రిమెంట్ చేసుకొని చేయమన్నారు. ఆ 3 ప్రాజెక్టులు 1975 నుంచి ఇంతవరకు ఆల్లేస్ చూడలేదు.
లెండి ప్రాజెక్ట్ ఏదో 2004లో అగ్రిమెంట్ అయినారు, కాలేదనుకుంటా ప్రాజెక్ట్ అది ఇంతవరకు. ఇక లోవర్ పెన్గంగా ఏదో అండర్ కన్సిడరేషన్ ఉన్నది, కింద ఏదో బ్యారేజ్లు కట్టి చేస్తామని. ఇక ప్రాణహిత ఒకటి ఇప్పుడు నడుస్తున్నది అనుకోండి. ఇక్కడ ఈ ప్రాణహిత వచ్చే వరకు ఇక మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సారీ నేను అనుకుంటున్నా సారీ ప్రాణహిత ప్రాజెక్టు యాక్చువల్లీ కేజీ వద్దు ఖర్చిపోతుంది. ఈ గోదావరిలో ఏంటంటే అసలు ఇంతవరకు ఈల్డ్ క్యాలిక్యులేషన్ లేదు. అందరూ 3000 టీఎంసీలు ఉంది, 3400, 3500 ఉంటుంది. ఒక లెక్క ప్రకారం ఏంటంటే స్ట్రెంజర్స్ టేబుల్ పెట్టుకొని గ్రాఫ్ షీట్స్ వేసుకొని అప్పుడు చేస్తే ఒక 3000 టీఎంసీ వచ్చింది. ఎన్డబ్ల్యూడీ కూడా చేసిండు, అది కూడా టాలీ కాలేదు 3500. వ్యాప్కోస్ కూడా ఓన్లీ అప్పుడు ఏపీ వాళ్ళు 2004లో ఆర్డర్ ఇస్తే వాళ్ళకు 3600 ఏమో ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఈల్డ్ అనేది సెటిల్ కాలేదు. ఎవార్డులో కూడా ఎక్కడ రాయలేదు అయితే గోదావరిలో మేజర్ ప్రాజెక్ట్ నియర్లీ 70% ఆఫ్ ఈల్డ్ ఈజ్ ఫ్రమ్ ప్రాణహిత, ఇంద్రావతి అండ్ సబరి. ఈ 3 నదుల నుంచే వస్తుంది, ఉపనదుల నుంచి వస్తుంది అన్నట్టు. ఈ ప్రాణహిత దాదాపు మొత్తం గోదావరిలో 35% క్యాచ్మెంట్ ఏరియా ప్రాణహితలో ఉంది. అంత వాటర్ ఉంది అక్కడ, అంత క్యాచ్మెంట్ ఉంది. ఇంద్రావతిలో రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది. సో షేడ్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి 273, 380 టీఎంస్ వస్తున్నది. ప్రాణహిత ప్రాజెక్టుకు వచ్చే వరకు కేజీ కమిషన్లోనే ప్రాణహిత ప్రాజెక్ట్ మనం ప్రపోజ్ చేశాము విత్ 475 feet 144.78 meters టు ఇరిగేట్ 1.7 lakh acres అట్ తలాయి విలేజ్, సిర్పూర్, ఆదిలాబాద్ జిల్లాలో. ఆ తర్వాత పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని పట్టించుకున్నాడు లేడు. మళ్ళీ జీడబ్ల్యూడీలో ఇప్పుడే చెప్పాను 1675 ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము యాజ్ జాయింట్ ప్రాజెక్ట్ అని. మహారాష్ట్ర ఒప్పుకుంటలేడు. మన కర్మకాలి గోదావరిలో ఎప్పుడు మహారాష్ట్ర అడ్డం ఉంటుంది. అది మన దురదృష్టం అనుకోండి. ఏదో ఎస్ఆర్ఎస్పి సాధించినాము, అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందులో నీళ్ళే లేవు, అందరికీ తెలిసిన విషయం. నిజాం సాగర్ ప్రాజెక్టు అందులో నీళ్లు లేవు. ఇది మన దురదృష్టం అనుకోవాలి అది, అంతే. మళ్ళీ 78లో ఈ స్కీమ్స్ గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు కొంచెం ఫిగర్స్ కదా నోటికి జ్ఞాపకం ఉండవండి, చూసి చెప్తాను. అప్పుడు ఏపీ ఒక తుమ్రి అనే విలేజ్లో ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేసింది 154 FRL-తోని, ఒక 60,000 acres-కు. అప్పుడు సబ్మర్జన్స్ కూడా ఏపీలో 425 hectares ఉండే, మహారాష్ట్రలో 2553 hectares ఉండే. అప్పుడు మహారాష్ట్ర కాంకరెన్స్ ఇయ్యలేదు. యాక్చువల్ అగ్రిమెంట్ ప్రకారం మహారాష్ట్ర ఒప్పుకోవాలి, వాడు ఒప్పుకుంటలేడు. అది మన కర్మ, ఎవరు కూడా అడగలేదు, వాళ్ళతో పోరాడలేదు. తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్ ప్రపోజల్స్ ఇక మళ్ళీ 12 TMCకి వచ్చింది, ఒక 1 lakh acres. మళ్ళీ మహారాష్ట్ర ప్రపోజల్ పంపినాము టొపో షీట్ మీద చేసి, కానీ తర్వాత కరెస్పాండెన్స్ చేయలేదు. 1992 తర్వాత ఈ ఉమ్మడి ప్రభుత్వము మనకు చాలా అన్యాయం చేసింది అనుకోండి. తర్వాత ప్రాణహిత చెవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా ప్రపోజ్ చేసిండ్రు. 160 TMC డైవర్షన్ విత్ బ్యారేజ్ FRL 151, రివర్ బెడ్ లెవెల్ 140 ఉంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ దాన్ని రివైజ్ చేసి 160 TMCకి చేసిండ్రు ఫర్ ఇరిగేటింగ్ 16.4 lakh acres. అందులో 10 TMC ఏమో డ్రింకింగ్ వాటర్, 30 TMC ట్విన్ సిటీస్కు, 16 TMC ఇండస్ట్రియల్ నీడ్స్కు. FRL 152 పెట్టినాము అక్కడ. దాన్ని ఒక 28 ప్యాకేజెస్గా చేసినాము. కానీ అక్కడ మహారాష్ట్ర వాడు చెప్తానే ఉన్నాడు, మీరు ప్యాకేజెస్గా టెండర్స్ పిలిచిండ్రు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, మా కాంకరెన్స్ తీసుకోలేదు అని కాషన్ చేసిండ్రు. వాళ్ళ కాషన్ చదువుతాను. అండ్ కాషన్ దట్ ది ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఇంకర్డ్ బై ఏపీ ఆన్ ద ప్రాజెక్ట్ మైట్ రెండర్ అన్ఫ్రూట్ఫుల్ ఇఫ్ ది వర్క్ కంటిన్యూస్ వితౌట్ ఆబ్టైనింగ్ ది కాన్సెంట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పిండు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాతం లేదు, మీకు కాంకరెన్స్ తీసుకుంటే చేస్తాము అని అన్నారు. ఈ ప్యాకేజెస్ 28 ప్యాకేజ్ చేసిండ్రు ఈపీసీ కింద. మొబిలైజేషన్ అడ్వాన్స్లో ఈపీసీ అంటే సార్ ఒక డెఫినేషన్ చెప్పిండు, నేనేమో ఇచ్చుకో పుచ్చుకో చేసుకో అని అంటాను. ఆ స్కీమ్ నడిచింది అప్పుడు ఈపీసీలో. సారీ కామెంట్. తర్వాత మహారాష్ట్ర ఎంత కాషన్ చేసినా వినలేదు. తర్వాత మన కేసీఆర్ గారు ఫిబ్రవరిలో అక్కడ పోయి రిక్వెస్ట్ చేసి, ఎంత రిక్వెస్ట్ చేసినా మా ల్యాండ్ మునగకుండా మీరేమైనా చేసుకోండి అని అన్నారు. అది కాని పని. సార్ చెప్పినట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది, ఆ శాంక్చురీని అక్కడ కట్టనివ్వరు, అది అందరికీ తెలిసిన ఇదే.
అట్ ద సేమ్ టైం వ్యాప్కోస్ సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా అక్కడ అంత ఈల్డ్ లేదని అంటారు. ఈల్డ్ క్యాలిక్యులేషన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. మెయిన్ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఈల్డ్ క్యాలిక్యులేషన్స్లో. తర్వాత మనము రిటైర్డ్ ఇంజనీర్స్ అంత హెలికాప్టర్లో పోయి చూడడము. ఆ తర్వాత మేడిగడ్డ సైట్, అది కాళేశ్వరం దగ్గర 20 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గోదావరి అండ్ ప్రాణహిత. మేడిగడ్డ ఇట్స్ ఎ గుడ్ సైట్, మంచిగా చూశాను, నేను కూడా స్వయంగా చూశాను. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజుతోనే అయిపోయింది. అక్కడ మహారాష్ట్ర విలేజెస్ మునగకుండా దాదాపు ఒక 4 ఎకరాలు 2000 ఎకరాలు వస్తుంది. కానీ అది కూడా తగ్గించి ఇంకా షిఫ్ట్ చేశాము అప్ స్ట్రీమ్ సైడ్. సో ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ వాట్ ఐ ఫీల్. వాటర్ కండక్టర్ సిస్టమ్ కూడా సర్వే అయిపోయింది. అక్కడ కెపాసిటీ వచ్చి 10 TMC వస్తున్నది రఫ్ క్యాలిక్యులేషన్. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లిడార్ సర్వే అని అత్యాధునికమైన సర్వే సిస్టమ్ వాడుతున్నాము. ముందు DGPSతో చేశాము, డ్యూయల్ ఫ్రీక్వెన్సీతో చేశాము, శాటిలైట్తో డైరెక్ట్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అవి ఇంకా ప్లాటింగ్ కాలేదు, ఇట్స్ వెరీ యంగ్. ప్లాటింగ్ అయినాక మేము రఫ్గా చేస్తేనేమో 10 TMC వస్తున్నది, 150 డేస్కి ఉన్నది అది. సో యాక్చువల్ కరెక్ట్ ఫిగర్స్ లిడార్ సర్వే అయినాకనే వస్తుంది. వాటర్ కండక్టర్ సిస్టమ్ కూడా మేము అంటే వ్యాప్కోస్ వాళ్ళు చేశారు, అంటే నా సలహా తీసుకుంటున్నారు వ్యాప్కోస్ వాళ్ళు. సలహా ప్రకారం 110 కిలోమీటర్స్ ఎల్లంపల్లి వరకు అయిపోయింది. దాన్ని ఇంకా ప్లాటింగ్ కావాలి, దాన్ని ఫైనలైజ్ చేయాలి ఎల్ఎస్ని గిన. ఈ లెడార్ సర్వే కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే DGCA పర్మిషన్ అనుకున్నారు, అది DGCA కాదు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ కావాలి. DGCA నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కు పోయిన 6 డైరెక్టరేట్లు 6 సెక్షన్స్లో పోవాలి, 6లో 2 అయినాయి, ఇంకా 4 కావాలి. సో అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ప్రాణహిత చెవెళ్ళ మేడిగడ్డలో ఫైనలైజ్ అవుతుందని నేను చాలా ఆశిస్తున్నాను. అఫ్కోర్స్ మన రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా అలైన్మెంట్లో అవన్నీ వచ్చి చూస్తారు తర్వాత మేము ఫైన్ చేసినాక. ఇంకా పేపర్లో ఏమేమో రాస్తున్నారు, వాప్కోస్ అని, అక్కడ వాప్కోసంలు, ఇక్కడ వాప్కోసంలు అని. ఇక్కడనైతే సిస్టమేటిక్ చేస్తున్నారు. అండ్ లోకల్ సర్వేయర్స్ కూడా పెట్టలేదు. బాంబే టీమ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని పెట్టాము ఇక్కడ. అండ్ జియో టెక్నికల్ కూడా లోకల్ వాళ్ళని పెట్టలేదు, కావాలని బద్నాం అవుతున్నారని చెన్నై నుంచి తీసుకొచ్చినాము, చెన్నై నుంచి పెడుతున్నాము. సో డిఫరెంట్ పీపుల్ అండ్ దే ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్. వాట్ ఐ ఫీల్, వాట్ ఐ కెన్ సే ఆల్సో, వాట్ ఐ సే ఆల్సో, ఇట్స్ గోయింగ్ గుడ్. సో ఈ ప్రాణహిత సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి దిండి తర్వాత గోదావరిలో ఈ ప్రాణహిత అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ ఫర్ అవర్ తెలంగాణ. అదే కాక ఈ రీ ఇంజనీరింగ్లో మనకు ఇప్పుడు SRSP 360 కిలోమీటర్స్ అయింది. LMD వరకే వాటర్ వస్తుంది. LMD నుంచి మళ్ళీ కింద నల్గొండ, LMD నుంచి వరంగల్ వరకు సార్ చెప్పినట్టు సగం 50% క్యూసెస్ డిశ్చార్జ్ చేసిన కెనాల్ ఉంటలేదు. ఫుల్ కెపాసిటీ ఇంతవరకు కానే లేదు. ఏమైనా కొంచెం 50%గా పేస్తే బ్రీచ్లు అవ్వడము ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ మనకు కెనాల్ సిస్టమ్ రెడీగా ఉన్నది, ఇక్కడ SRSP కెనాల్ సిస్టమ్ రెడీగా ఉంది. దాన్ని కొంచెం కాంతన్నపల్లి ద్వారా రీఇంజనీరింగ్ చేసి కాంతన్నపల్లితో సప్లిమెంట్ చేయడము చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కాంతన్నపల్లి కూడా ఇంకా కొంచెం స్పీడప్ చేయాలి. అది ఎందుకు స్లో అవుతుందో సబ్మర్జెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. సబ్మర్జెన్స్ అనేది ప్రతి ప్రాజెక్ట్కి ఉంటుంది, మనం పర్సూ చేయడాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఇక దేవాదుల వచ్చే వరకు దేవాదుల ప్రాజెక్టుకు అక్కడ స్టోరేజ్ లేదు, రన్నింగ్ వాటర్ నుంచే తీసుకోవాలి. యాక్చువల్లీ 2010లో నేను అక్కడ డీసీగా ఉన్నప్పుడు ఒక మంచి ప్రపోజల్ పెట్టాము, కాంక్రీట్ డైక్ అని. అదొక 6 కోట్ల ఎస్టిమేట్ ఉండే. అప్పుడు ISN రాజు అని ఒక చీఫ్ ఇంజనీర్ CD వాడు రిజెక్ట్ చేశాడు. ఆ డైక్ కడితే అక్కడ స్టోరేజ్ వాటర్ ఉంటుంది, అది మన డిజైన్డ్ డేస్కు మనం ఇచ్చేయచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ రీఇంజనీరింగ్లో మన రిటైర్డ్ ఇంజనీర్స్ శ్యాంప్రసాద్ గారిని కోరుతున్నాను దానిపై కూడా ఒక దృష్టి పెట్టమని. అట్లనే దేవాదుల్లో తపాస్పల్లి, ఇప్పుడు నిన్ననే పేపర్లో చదివాను, సిద్దిపేట ఇంకా మెదక్ జిల్లా కూడా సప్లై కావాలి అని అన్నారు. తపాస్పల్లి దాన్ని నేను అప్పుడు ఎస్సీ గారు మహాదేవ్ గారు అంటే అతను మంచి పర్ఫెక్ట్ ఉండే. తపాస్పల్లి FRL పెంచాలని తీవ్ర ప్రయత్నం చేసినాము. కానీ కాంట్రాక్టర్స్ మీకు తెలియదేముంది, వాళ్ళు కొంచెం ఇచ్చేశారు, కాలేదు. గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. గవర్నమెంట్లో నిజంగా ఇంట్రెస్ట్ చూపాల్సిన అఫీషియల్స్ అయితే పొలిటీషియన్స్ అయితే లేకపోవడం కూడా మన దురదృష్టం అప్పుడు. సో ప్రాణహిత చెవెళ్ళ ఐ థింక్
బ్యారేజ్ డిజైన్ అయితే అయిపోతుంది వచ్చే బుధవారం వరకు. సో బ్యారేజ్కు శంకుస్థాపన చేయొచ్చు అనుకుంటా, ప్రొవైడెడ్ అందరూ వచ్చి చూసి అప్రూవల్ ఇచ్చినాక. త్వరలో ఈ నెల వచ్చే నెల లోపల అవుతుందని నేను ఆశిస్తున్నాను. కొంచెం లెడార్దే డిలే ఉన్నది, ఆ డిలే ఓవర్కమ్ కూడా కావచ్చు, ప్రయత్నంలో ఉన్నాము. అది అయిపోతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి